గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు క్రీడాకారులను వెలుగు తీయడం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను నిర్వహిస్తోందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో 3 రోజుల పాటు రాష్ట్ర క్రీడలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను ఎంపీపీ జనగామ శరత్రావు మండల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి 5 విభాగాలలో 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో గ్రామీణ యువతి యువకులు పాల్గొని తమ సత్తాను చాటి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని వెల్లడించారు. యువతి యువకులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం, అన్ని రంగాల్లో ఏ రంగమైనా ఒక్కొక్క రంగానికి అభివృద్ధి సంక్షేమమే కాకుండా ఇవి కూడా భవిష్యత్తులో ఈ పూర్వవైభవం తీసుకొచ్చుకున్న గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలని, దాంతో ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జూన్ 2 నాడు. ఈ సంవత్సరం మళ్ళీ ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి మనం గతంలో మర్చిపోతున్న క్రీడలను కూడా మళ్ళీ వెలికి తీసుకొచ్చి ఆ క్రీడలతోటే దేహదార్ఢ్యం కానీ ఆరోగ్యంగా కానీ స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందని ముఖ్యమంత్రి గారు భావించి మళ్ళీ ఎప్పుడో కబడ్డీ, పూర్వంలో కబడ్డీ అంటే ఎంత క్రేజు, ఎంత దానికి ఆదరణ ఉండే, మళ్ళీ అట్లాంటి గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మనం ఆ కబడ్డీకి ఆదరణ రావాలి. వాలీబాల్ కానీ, గతంలో వాలీబాల్ అంటే ఎంతో క్రేజీ, ఇప్పుడు అంతా కూడా క్రికెట్ ఒకటే నడుస్తుంది. మనం మళ్ళీ వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఖోఖో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకునే ఖోఖో అట్లాంటి క్రీడలను మళ్ళీ మనం పూర్వవైభవం ఆ క్రీడలకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ క్రీడలను ప్రారంభించుకుంటున్నాం. మా మండలంలో 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి జరుగుతాయి. అందరూ కూడా పాల్గొనాలి. అన్ని గ్రామాల నుంచి కూడా యువతి యువకులు తప్పకుండా రావాలి. మా గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖలు కానీ, మా పార్టీ సీనియర్ నాయకులు కానీ మీ గ్రామాల్లో ఉన్న టీంలను పంపండి. ఎండ బాగా కొడుతుంది కాబట్టి పొద్దున్నే 7 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకుందాం. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా చేసుకుందాం. అవసరం అనుకుంటే లైట్లు కూడా పెట్టుకుందాం. ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది, అవి చాలకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. మండలంలో మొత్తానికి అన్ని గ్రామాల నుంచి వచ్చి అందరం కూడా వస్తే టీములు కూడా వస్తాయి కాబట్టి మనం కూడా రోజు వీలైనంత వరకు పొద్దున్న సాయంత్రం వచ్చి, మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం పొద్దున్న సాయంత్రం ఆడుకుందాం.